దేవుని యొక్క సన్నిధిలో మొదటి వర్తమానంగా ఆరాధన వర్తమానాన్ని మనము వినబోతూ ఉన్నాం. ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ఇటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం ఎంతో దేవుణ్ణి స్తుతించాలి. అందరం కలిసి ప్రభువుని స్తుతించుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అది మదర్స్ డే సందర్భంగా మరి తల్లులైనటువంటి వారందరికీ కూడా, ఇక్కడున్న వారికేమి, ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా మరి చూస్తున్న వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం, శుభములు తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భౌతికంగా కొంతమందిని దేవుడు తల్లులుగా ఆశీర్వదించాడు, అనగా వారికి పిల్లల్ని ఇచ్చడం ద్వారా వారు తల్లులయ్యారు. ఇది మనందరికీ తెలిసిన విషయం. తెలియని విషయం ఇంకోటి ఉంది. అదేంటంటే ఆత్మీయమైనటువంటి తల్లులుగా తండ్రులుగా దేవుడు అనేకులను భూమి మీద ఒక ప్రత్యేకమైన విధానములో వారిని ఆశీర్వదిస్తున్నాడు. దేవుని పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 66వ అధ్యాయం, యెషయా గ్రంథము 66వ అధ్యాయము మనము చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూద్దాం. అద్భుతమైనటువంటి వాక్యములు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. 13వ వచనం, ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను. ప్రభువు మాట్లాడుతూ నేను మిమ్మల్ని ఆదరిస్తాను, ఆదరించే దేవుణ్ణి అని ఆయన చెప్పొచ్చు. డైరెక్ట్ గా చెప్పిన వాక్యాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రభువు చెబుతున్నటువంటి అద్భుతమైన కోణము, విధానము ఏంటంటే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరించెదను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. దేవుడు ఈ లోకంలో తన ప్రేమను గూర్చి, తన యొక్క అనురాగాన్ని గూర్చి, తాను మనల్ని లాలించే విషయాలను గూర్చి, గారాభం, తెస్సలోనిక పత్రికలో పౌలు వాడుతాడు ఈ మాట, గారవించినట్లు అంటాడు. స్తన్యపానమిచ్చు ఆ తల్లి గారవించునట్లు మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. తల్లి అని చెప్పలేదు అక్కడ, పాలిచ్చే తల్లిని తీసుకొచ్చాడు. ఇక ఆమె ఎంత ప్రేమిస్తుంది, ఆమె గోరు ముద్దలు పెట్టేటప్పుడు ఎంత లాలిస్తుంది, ఎన్ని మాటలు చెప్తుంది, ఎన్ని కథలు చెప్తుంది. మా నాయనే, మా తండ్రి, ఏమండి, చిన్న బాబుని పట్టుకొని, బిడ్డను పట్టుకొని ఎన్ని పదాలు, మా అమ్మే, ఎంత గారవిస్తుంది. అలా మేము మీ మధ్య దేవుడు మమ్మల్ని సాధువులుగా ఉంచాడు అంటాడు అపోస్తలుడైన పౌలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. తన ప్రేమను గూర్చి, తన యొక్క ఆదరణను గూర్చి, అనురాగాన్ని గూర్చి, తాను మనడల గారాభముతో మనతో మాట్లాడే, ప్రేమతో వాత్సల్యతతో మాట్లాడే మాటలను గురించి చెప్పేటప్పుడు భూమి మీద దేవుడు తీసుకున్నటువంటి ఒక గొప్ప పాత్ర ఏదైనా ఉంది అంటే అది తల్లి తండ్రి పాత్ర. ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము, తల్లి పాత్ర మనకు కనబడుతుంది. హల్లెలూయా. ఒకని తల్లి తన బిడ్డని ఏ విధంగా ఆదరిస్తుందో నేను మిమ్మలను ఆ విధంగా ఆదరించే దేవుణ్ణి ఆదరిస్తాను అని ప్రభు తన వాక్యంలో చెప్పినటువంటి మాటలు చూస్తాను. వారు పుట్టినప్పటి నుండి వచ్చే విషయాన్ని మనం రావాలి కదా, అంటారు కదా, నవమాసములు మూసినటువంటి తల్లి అంటారు. నిజమే, అది చాలా గొప్ప కష్టతరమైన విషయం. అది ఒకటి అని మనం చెప్పలేదు, రాస్తే మనకు తెలుస్తే ఇష్టంతా కూడా. ఆమె ఆ విధంగా నవమాసాలు మోస్తున్న ఆ టైంలో అందరిలాగా ఫంక్షన్లకు పరిగెత్తదు. మీరు వెళ్ళరండి అన్నది కదా, అందరిలాగా వడివడి వేయించేది, అందరిలాగా వస్త్రాలు కట్టే పరిస్థితి కాదు, అందరిలాగా ఎక్కడ పడితే అక్కడ కూర్చునే పరిస్థితి కాదు. ఎంత జాగ్రత్త, ఎందుకు ఇదంతా చేస్తున్నామమ్మా అంటే అని చెప్పే మాటలు, నా కడుపులో ఓ బిడ్డ పెరుగుతున్నాడు. ఆమె తినే విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తుంది. డాక్టర్లు కూడా నాలుగై చెప్తారు. ఇంకా ఆమె తినే విషయంలో కూడా ఏమి తినాలో ఏమి తినొద్దో అన్నిటిని కూడా ఆమె ఏం చేస్తుంటుందండి, ఆమె అన్నింటినీ చాలా నిబంధనల మేరకే తింటూ ఉంటుంది. చూడండి, ఇలా ఆలోచన చేస్తే చాలా ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం
ఒక అధ్యాయం ప్రకారం ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి నొప్పిని భరించే దాన్ని గురించి మాట్లాడుతూ అన్నారు. మరి 40 డెల్ యూనిట్ల వరకు, 45 డెల్ యూనిట్ల వరకు నొప్పిని భరిస్తారంట ఒక మనిషి. అందులో స్త్రీ గురించి చెప్పారు. అంటే నొప్పిని ఆ విధంగా వారు అంచనా వేశారు. వారికి కష్టం కలిగినప్పుడు, నొప్పి కలిగినప్పుడు ఎంతవరకు వారి ప్రాణం ఓర్చుకుంటుందంటే 45 డెల్ యూనిట్ల వరకు అని చెప్తూ ఉన్నారు. ఒక అధ్యయనం ప్రకారం, ఒక పోలిక. అయితే మరి ప్రసవించే సమయంలో తల్లి 57 డెల్ యూనిట్ల నొప్పిని ఆమె ఎదుర్కొంటుందంట ఒక అధ్యయనం ప్రకారం. చూడండి, 45 ఆఖరి నెంబర్ అది. ఇప్పుడు 55 కాదు, అసలు 57 పోయింది. ఈ నొప్పి ఎలా ఉంటుంది అన్నారు కూడా వారే రీసెర్చ్ చేసి, వారు అధ్యయనం చేసి చెప్పిన మాట ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క శరీరంలో 20 ఎముకలు ఒక్కసారిగా విరిగిపోతే ఎంత నొప్పి వస్తుందో ప్రసవించే టైంలో అంత నొప్పిని వారు భరిస్తారు అని ఒక అధ్యాయంలో ఒక పరిశీలన. అందుకే జీవన్ మరణ సమస్య అంటారు, మరొక జన్మ ఎత్తినట్టు అంటారు ప్రసవించే సమయాన్ని గురించి, ఆ ప్రసవ దినాన్ని గురించి మాట్లాడారు. మరి ఇంతటి కష్టాన్ని, ఇంతటి బాధను ఆ తల్లి భరించే దేని కొరకంటే కడుపులో ఉన్న ఆ బిడ్డ కోసం, ఆ బిడ్డను కనాలని, ఆ బిడ్డను చూడాలని తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఆమె ఎంతగానో మరి ప్రయాసపడాలని చూస్తాం. ఇదంతా ఒక ఎత్తైతే, మన దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, మరి ప్రభు వాక్యంలో మరొక మాట రాయబడింది. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని కూడా మన ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది. అదేంటంటే యెషయా గ్రంథంలో ఉన్న ఒక వాక్యం. మరి మరొక వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. యెషయా గ్రంథంలో ఉన్న ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నలభై 49వ అధ్యాయంలో 14వ వచనం. అయితే సీయోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, మరుస్తుందా అని అడుగుతున్నాడు ప్రభు. అంటే ఆన్సర్ ఏంటక్కడ? మరవదు. మరుచునా, అసలు మర్చిపోతుందా ఆమె? ఎవరిని? చంటి బిడ్డను అన్నాడు. మళ్ళీ ఎవరు తీసుకొచ్చాడు? చంటి బిడ్డను తీసుకొచ్చాడు. చంటి బిడ్డను మర్చిపోతుందా చెప్పండి మీరు? వాక్యం అడుగుతుంది. మళ్ళీ అవును, మరవదు. ఆ మాట చెప్పిన తర్వాత, ఆన్సర్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు ప్రభువు. చూడండి, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను ఒక పోలికలో చెప్పాడు ప్రభు. నేను తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించి దేవుని. మనకు అర్థం కావాలి కదా దేవుని ప్రేమ. మనకు అర్థమయ్యే విధానంలో దేవుడు అనేక విషయాలు బైబిల్లో మాట్లాడాడు. ఎముకల్లో అగ్ని అనే ఒక పుస్తకం, మీరు ఎక్కడ పుస్తకాలు దొరికితే తొందరగా పనేసేయండి, దాన్ని కొనకుండా ఉండకండి. కొనాల్సిన పుస్తకాలు అడగండి. హల్లెలూయా. యాత్రికులు ప్రయాణం, ఎముకలలో అగ్ని, ఎడారులు సెలయేర్లు. నేను ఇదే 5-6 సార్లు చదివాను. ఎడారులో సెలయేర్లు పుస్తకం చాలా మంది బయట వాళ్ళకు, క్రైస్తవేతరులకు ఇచ్చారు. హాస్పిటల్లో కూడా చాలా మంది స్టాఫ్ నర్సులు చదివి అద్భుతమైన పుస్తకం అండి అన్నారు. హల్లెలూయా. అద్భుతమైన పుస్తకం చదవండి. దేవుని వాక్యాలతో కూడినటువంటి అనేక బోధనలను వివరించారు అక్కడ. మనం ఆలోచన చేసినట్టు ఎముకలలో అగ్ని అనే పుస్తకంలో మనం చూస్తాం. బెన్సన్ అనేటువంటి ఒక దైవజనుడు చరిత్ర. ఎముకలలో అగ్ని, అతని ఎముకలలో దేవుడు అగ్నిని రగిల్చాడు, పరిశుద్ధాత్మ అగ్నిని రగిల్చాడని ఆ పుస్తకం యొక్క సారాంశం. అందులో చూస్తే ఆ వాళ్ళ యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె ఎవరినైతే చేసుకుందో ఆయన ఒక తెల్ల జాతికి సంబంధించిన వ్యక్తి, అమెరికా వ్యక్తి అన్నమాట. ఈమెమో ఆఫ్రికాకు సంబంధించిన వ్యక్తి, నీగ్రో జాతికి సంబంధించిన వ్యక్తి. వీరికి పిల్లలు కలిగినప్పుడు ఒకడు తెల్లగా పుట్టాడు, ఒకడు నల్లగా పుట్టాడు. ఆ పుట్టినప్పుడు వాళ్ళ డాడీ ఎవరైతే ఉన్నారో ఆయన, వీడిని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది, వీడు మన వద్దు అన్నాడండి తండ్రి. నేను కథ చెప్పట్లేదు, మీరు చదవండి ఆ పుస్తకం. వీడు నా వద్దు, వీడు మన వద్దు, వీడిని ఎక్కడ బయట వదిలిపెట్టొచ్చి. ఆమె భార్య లేదా తల్లి చాలా పోరాడింది, లేదా భార్య భర్తతో పోరాడింది. ఇది ఎలా సాధ్యం? నాకు ఉన్నాం కదా, ఎంత ప్రేమతో పెంచుకుందా తల్లి, ఎంత నవమాసాలు మోసింది.
తల్లి కొట్టుకుంది. అలా కాదండి, ఇలా నువ్వు ఎన్నైనా చెప్పు. అయితే ఒక పని, ఒకవేళ వీడు ఉండాలి అంటే నువ్వు వాటితో పాటు వెళ్ళిపోయి వచ్చి, లేదు నేను రావాలంటే వాడిని పెట్ట కుప్ప మీద పడేసి లోపల రాన్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో పోరాడి అలసిపోయి తల్లి ఏం చేసింది తెలుసా? ఇంటి ముందు ఉన్నటువంటి ఆ పెట్ట కుప్ప మీద ఆ బిడ్డను ఒక టవాల్లో చుట్టి ఆడ పెట్టొచ్చింది. దేవుడు చూశాడు నిజంగా. కొంతసేపటికి ఏమని తెలుసా? వర్షం వస్తుంది. వర్షం వస్తుంటే పిల్లవాడు ఏడు వినబడుతుంది, వర్షం కనబడుతుంది. ఆ తల్లి చూసి గుండె తక్కుపోయి, నా బిడ్డ వర్షం వస్తుంది, నా బిడ్డ నేను లోపల ఉన్నాను, నా బిడ్డ పెంట మీద ఉన్నాడు కదా అని పరుగున వెళ్ళి ఆ బిడ్డను తీసుకొని గుండె కలుసుకొని బావుడు మంటూ ఏడ్చేసినాడు. ఏడ్చి ఒక డిసైడ్ చేసింది ఏంటంటే, నాకు నా కొడుకే కావాలని తన భర్తతో చెప్పి కొడుకుని తీసుకువెళ్ళి, హల్లెలూయా. తర్వాత చూస్తే ఆ కొడుకును పెంచి గడ్డ చేసింది, భయభక్తులు చెందిన బిడ్డగా చేసింది, గొప్ప భక్తుడయ్యాడు, సువార్థికుడయ్యాడు, ప్రపంచ సువార్థికుడయ్యాడు. దాదాపు 9 మంది చనిపోయిన వ్యక్తులను ప్రార్థన చేసి లేపాడు. యేసుక్రీస్తునామం. ఎముకలలో అగ్ని పుస్తకం తెచ్చారు. సహోదరి కూడా మనం అర్థం చేసుకున్నాం, ఆలోచించాం. అది తల్లి ప్రేమ అనేది మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట యెషయా 49లో మాట్లాడుతున్నాడు ప్రవక్త యెషయా ద్వారా. తల్లి ఒకవేళ వారైనా మనుషులేమో కానీ ఎన్నడూ కూడా మారవాలి, ఎన్నడూ కూడా విడిచిపెట్టడం. ఆటలు కూడా ఉన్నాయి చూడండి. 49వ అధ్యాయంలో చూస్తే 15, శ్రీధర గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైన మరుచుదురు గాని నేను నిన్ను మరువను, నేను నిన్ను ఎన్నడూ కూడా మరిచిపోను అని ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి తల్లి మరిచిన మరువని దేవుడు అని పెట్టుకుందాం. హల్లెలూయా. తల్లిలాగా ప్రేమించేవాడు, తల్లిలాగా ఆదరించేవాడు వాస్తవం లేదు, కానీ అంతేకాదు ఆయన తల్లి కన్నా మిన్నగా ప్రేమించే దేవుడు. ఒకవేళ తల్లి మరిచినా కూడా, ఎలా మిన్నగా అంటే ఒకవేళ తల్లి మరిచినా కూడా ఆయన మనల్ని ఆయన మరిచిపోయినటువంటి దేవుడు అనే విషయాన్ని దేవుని వాక్యంలోనే 49:15 చూస్తున్నాము. దానిలో నుంచి మరొక మాట నేర్చుకోవచ్చు, తల్లి విడిచిన ఆయన విలువని. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే 27వ కీర్తనలో ఆ మాట చెప్తాడు. 27వ కీర్తనలో 10వ వచనం చూడండి ఒకసారి. 10వ చరణం 27 కీర్తన గ్రంథం 27వ కీర్తన 10వ చరణం మనము చదువుకుందాం. 10వ చరణం ఒకసారి చదవండి. 10వ చరణం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నన్నైతే చేరదీస్తాడు. హల్లెలూయా. అందుకే ఆ మాట మనం పెట్టుకున్నాం. యెషయా 49:15లో తల్లి మరిచినా మరొక దేవుడు అని మనం నేర్చుకుంటే, కీర్తన 27వ కీర్తన 10వ చరణం ద్వారా తల్లిదండ్రులు విడిచినను కూడా దేవుడు మనల్ని ఆయన విడిచిపెట్టాడు. ఆయన మనల్ని ఏం చేస్తాడంటే చేరదీసే దేవుడు. యూట్యూబ్ లో కొట్టండి చేర తీసే దేవుడు అనేది మనం ఇదివరకు విన్నాం. అలాగే ఈ అంశాన్ని డైరెక్ట్ గా విన్నాం. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాము, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అనేటువంటి మాట మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రికలో మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగము 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో మనం చూస్తాము. ఆయన చెప్పినటువంటి మాట, ఇదిగో ఆయన నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయనని ఆయన చెప్పాను కదా. 13వ అధ్యాయము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. 2వ భాగం, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ. ఇంత గొప్ప మాట, ఎన్నడూ. ఒక తల్లి సూపర్ మార్కెట్కి పోయింది, అన్ని తీసుకుంది, వచ్చి కార్ స్టార్ట్ చేసుకునే అన్ని తీసుకొని వచ్చి మళ్ళీ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళే టైంకు వాడు మర్చిపోయిన గుర్తొచ్చింది. ఒక్కటే కదా, పరిగెత్తుకొని వెళ్ళి తీసుకొని వస్తారని చట్టి బిడ్డను కార్లో పెట్టేసి వెళ్ళిపోయింది. తర్వాత ఒక్కటి తీసుకుందాం అనుకుంది, ఆ ఒక్కటి పోయి ఇంకోటి ఒక అర్ధగంట అయిపోయింది. ఏమైపోతుంది మీకు తెలుసు కదా, తెలియకపోతే తెలుసుకోవాలి. ఏంటంటే కార్ గ్లాసులు మనం ఎక్కించినప్పుడు కార్ ఆఫ్ చేసి వెళ్తే కనుక ఆన్ లో ఉంటే పర్వాలేదు, ఎయిర్ సప్లై ఉంటుంది, ఏసీ ఉంటే పర్వాలేదు, కానీ ఆమె లాక్ చేసుకొని పోవాలి కదా, కాబట్టి కీ తీసుకొని పోయింది. లాక్ చేయాలి కాబట్టి బిడ్డ ఉందని లాక్ చేసుకొని పోయింది. 1 నిమిషంలో వస్తాను, ఆ నిండా గాలి ఉంటుంది కదా, పట్ల అనుకుంది. కానీ టైం ఎక్కువ అయిపోయింది, లోపల గాలి ఆడక బిడ్డ ఏమవుతుంది, చచ్చిపోయింది. అయితే ఆమె గుర్తొచ్చింది, అయ్యో నేను బిడ్డను లోపల పెట్టొచ్చాను కదా,
ఇంతసేపు అయింది కదా, అయ్యో ఒక్కటే తీసుకొని వచ్చాను, వద్దామని వచ్చానే అని పరుగున వచ్చి డోర్ లాక్ తీసేసాడు, కార్ లాక్ తీసి ఆ డోర్ తీసి చూస్తే అప్పటికే బిడ్డ చచ్చిపోయింది. మరచిపోవచ్చు ఆమె మనవాళ్ళు. ఆ తల్లి ప్రేమ కలిగిన తల్లి, దేవుని నామానికి మహిమ కలుగునుగా. కానీ మతి మురుపు ఆమె జీవితంలో ఒక అగాధాన్ని సృష్టించింది. బలహీనులే మనిషి, ఎంతైనా బలహీనులే. ఎంత ప్రేమించే తల్లిదండ్రుల పైన, ఎంత ప్రేమించే తల్లి అయినా తండ్రి అయినా మనం అన్ని వేళల్లో మన పిల్లలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండము. అంతా మనం సరిపోదు, కొంతవరకే సరిపోతాం. హల్లెలూయా. అర్థమైందా? సరే, కొంతవరకే సరిపోతుంది. చిన్న బిడ్డ గురించి ఒకసారి ఆలోచించాను. క్రేజీ గురించి, క్రేజీ మీ అందరూ తెలుసుకోవాలిగా చెప్తున్నా. ఆ చిన్న బిడ్డల యొక్క గుండె కొట్టుకోవాలంటే నేనేం చేస్తాను, మనం ఏం చేస్తాను, నేను ఏదైతే అనుభవించానో చెప్తున్నాను. ఇట్లా చెప్పట్లేదు. రోజు ఆలోచించాను. మనకి ఏదైనా నొప్పి వస్తే ఇక్కడ అనిపిస్తుంది, ఇక్కడ ఇది అనిపిస్తుంది, పెద్దవాళ్ళు ఆలోచించి పెడతావు. ఆ చిన్న గుండెను కాపాడేది చెప్పండి. ఆకలితో అన్నం పెడతావు నీవు. హల్లెలూయా. అంత సరిపోమనము, మన పిల్లలకు అంత సరిపోమనము. ఆయన కాపాడాలి. హల్లెలూయా. శుక్రవారం విన్నాం. అలా దేవుణ్ణి మనల్ని మనం తగ్గించుకోవడం ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నాం మనం. ప్రభువా నేను కొంతవరకే ఆయన, అన్ని చేయగల దేవుడము నీవు ప్రభు. ఇది దేవుణ్ణి మహిమపరిచినట్టు. శుక్రవారం వచ్చిన వారికి తెలుసు, ఇది దేవుణ్ణి మహిమపరిచినట్టు. మన మాటలతో మనం తగ్గించుకొని మాట్లాడినప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తున్నావు. అద్భుతకరుడ స్తోత్రం అంటేనే కాదు, నీ మాటల ద్వారా నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తున్నావా, తక్కువ చేస్తున్నావా, నేను చూసుకుంటానంటున్నావా? అందుకే అన్నాడు, ప్రభు ఏం చెప్పాడు ఈ మాట, ప్రభు చిత్తమైతే అది ఇదని చెప్పవాలి. 50 ఇస్తాను. ప్రభు చిత్తమైతే రేపు ఊరికి వస్తాను కాదు, ప్రభు చిత్తమైతే. మాట వరుసకు చెప్పొద్దు, గ్రహింపుతో చెప్తాం. ఎవరేమనుకుంటే వాక్యాలు వల్లించి మాట్లాడుతున్నాడు అనుకోనివ్వండి. మనం అలా ఉండకపోతే చాలు. హల్లెలూయా. బోధపరంగా ఊరికే చెప్తున్నాడు, లేదా ప్రభు అవకాశం ఇస్తే అదే పదం వాడకపోతే ఇంకో పదం వాడదాం. లేదా వాడకపోయినా మీ మనసులో మాత్రం ఏముండాలంటే ఆయన సహాయం చేస్తేనే. హల్లెలూయా. ఉన్నకాలు చెప్పండి, ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి నిన్ను ఎన్నడూ ఏడబాయినదానికి ఇట్లా చెప్పుకుంటున్నాను. నిన్ను ఎన్నడూ ఏ పరిస్థితుల్లో కూడా ఆయన విడువడు. ఆయన అంటాడు, ఇశ్రాయేలును కాపాడువాడు. మాట పిల్లలు చాలా చదువుకుంటామండి. గుర్తున్నా కునుకడు. కునుకోడు ఎంత టైంలో వస్తుంది చెప్పండి. డ్రైవింగ్ లో ఒక్క కునుకు చాలు, జీవితం అయిపోతుంది. మొన్న శంషాబాద్ దగ్గర చాలా మంది చూస్తుంటారు. 6 చనిపోయారు. ఒక్కరు మాత్రమే బ్రతికారు. 3 పిల్లలు, 4 పెద్దవాళ్ళు, 7 ఒక్కరే బ్రతికారు. 6 చనిపోయారు. ప్రభు అంటున్నాడు, ఆయన తెలుసు ఒక్క పురుగు ప్రభు తీస్తే ఒక్క పురుగు టైంలో ఎంత విధ్వంసమైన సంతానం చేయొచ్చు. ప్రభు అంటున్నాడు, ప్రభు రాయిస్తున్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడని నేను పురుగను నిద్రపో. హల్లెలూయా. ఆ తల్లి అయినా మరవచ్చు, ఆ తల్లి అయినా ఒకవేళ మర్చిపోయి మనల్ని, ఆ చిన్న బిడ్డను ఏ విధంగా మరి మరణానికి అప్పగించిందో మనం చూస్తున్నాం. అందుకే అంటున్నాడు, తల్లి అయినా మర్చిపోయేమో, నేను మిమ్మల్ని మరువను, నేను మిమ్మల్ని విడువను. తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును అని 20వ కీర్తనలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనల్ని తల్లి వలె ఆదరించేవాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు, తల్లి కంటే మిన్నగా ఆయన మనల్ని ప్రేమించే దేవుడు అన్న ఈ అంశంలో మనం మొట్టమొదటిగా నేర్చుకునే విషయం, తల్లి మరిచినా ఆయన మనల్ని మరవడు. తల్లి విడిచిన, తండ్రి విడిచిన మనల్ని ఆయన విడిచిపెట్టనటువంటి దేవుడు అని ఎరిగిన వారమై దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అదే విధంగా రెండవదిగా మనము చూసినట్లయితే యెషయా గ్రంథము 46వ అధ్యాయం. యెషయా గ్రంథము 46వ అధ్యాయంలో ఇక్కడ మరొక మాట ఉంది, దాన్ని కూడా మనము చదువుకుందాం. 46వ అధ్యాయము 3వ వచనం. 46:3 యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారలారా. నువ్వు తల్లి ఒడిలో కూర్చున్నావు గాని
నిజానికి ఎక్కడ ఉన్నామంటున్నాడు దేవుడు? నా ఒడిలో ఉన్నాం. ఇటువంటి వాక్యం మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నామండి. చూడాలి, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చక్కబెట్టుకున్నాను, మీ తల్లిని నిన్ను ఇద్దరిని కలిసి చక్కబెట్టుకున్నది నేను. మరి ఎటువంటి తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని చక్కబెట్టుకున్నాడంటే ఆ టైంలో నువ్వు ఎప్పుడు నన్ను ఎత్తుకున్నావు ప్రభు అంటే, నిన్నే కాదు మీ అమ్మను కూడా కాపాడింది నేను, ఆమెను కూడా కాపాడింది, ఆమెను ఎత్తుకున్నది నేను. ఈ మధ్య ఈరోజు మదర్స్ డే నాకు నిన్ననే తెలిసింది. అయితే ఒక 10 రోజుల కిందట దేవుడు ఒక అద్భుతమైన గ్రహింపు నాకు కలగజేశాడు. అదేంటంటే భూలోకంలో తల్లి తండ్రి భార్య భర్త సంబంధాలన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి, ఇవన్నీ కూడా మనకు సపోర్ట్ గా ఇచ్చినటువంటి ఒక బంధాన్ని. హల్లెలూయా. అది మనకు అర్థం కాదు. మనం అందరికంటే ఎక్కువగా ప్రేమించాల్సింది ఎవరంటే దేవుణ్ణి. ఆయన మనకి ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని మనం ప్రేమిస్తే ఎట్లా దేవుని కంటే ఎక్కువగా? ఒక 10 రోజులు అవుతుంది దేవుని గ్రహింపు నాకు ఇచ్చాడు. అందుకే నన్ను వెంబడింపకూడవాడు తన తల్లిదండ్రులు, తండ్రిదండ్రులు, భార్యను, పిల్లలను, అన్నములను, అక్క చెల్లెలను, భూములను, ఆస్తులు సమస్తము, ఆఖరికి తన యొక్క ప్రాణమును సహా ఏం చేయాలి? ద్వేషించాలి, ఉపేక్షించాలి. దేవుడు మన మీద నేరం మోపితే మరణకరమైన నేరము కాకపోవచ్చు, కానీ దేవుడు బాధపడి మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడితే ఒక్క మాట అయితే ఖచ్చితంగా చెప్తాడండి. ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమించినంత నువ్వు నన్ను ప్రేమించే విషయాలు మాత్రం తక్కువగా. ఏ పాపం చేయలేదు కావచ్చు, కానీ ఇదే నేను నీ మీద మోపు. ఇదే కదా ఆ రోజు ప్రకటనలో ఆ సంఘాన్ని చెప్పాడు కదా. ఏమన్నాడు? మొదటి ప్రేమను మలిచితమని నీ మీద ఒక తప్పు నేను మోపవలసి ఉంది. నిజంగా మన ప్రేమ అంతా ఎవరికి అసలు? మన పొగడతలు మనం ఘనపరచవలసింది ఎవరిని అసలు? మాట్లాడుతూ పుట్టు పూర్వోత్తరాలు తీసుకొస్తున్నాడండి. చెప్తున్నానంటే 3వ వచనంలో, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, నీ తల్లి గర్భమును అసలు నిన్ను పడవేసింది ఎవరు? నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు. ఎవరు? నేను. హల్లెలూయా. 139వ కీర్తనలో 13వ వచనం ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు ఆయనే. భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రభు బయలుపరిచిన విషయాలు రాస్తున్నాడు. గర్భమందు ఆయన నిర్మించాడండి. సమస్త సృష్టిని చేసినటువంటి దేవుడు మానవుణ్ణి తన హస్తంతో చేశాడు. సమస్త సృష్టిని మాటతో చేశాడు. మానవుణ్ణి ఏమో తన చేతులతో చేశాడు. తిరిగి మానవ జన్మ మాత్రం ఈ మానవుల ద్వారా సృష్టించాడు. చూసారు ఎన్ని భాగాలు ఉన్నాయి అసలు దీంట్లో. అద్భుతమైనటువంటి కార్యం ఇది. మనము ఊరికే అనుకుంటున్నాం కానీ అద్భుతమైన కార్యం. మొన్న ఈ మధ్య ఇక్కడ నుంచి మునగ చెట్టు విత్తనాలు తీసుకొని వెళ్ళి పూల మొక్కలు ఒక 4 మొక్కలు నాటేశారు. 4 విత్తనాలు వేసేసారు. పూల కుండి ఎంత ఉంటదండి? ఇంత ఉంటది. అన్నింటిలో జిప్పు మనకి ఇచ్చేసాను. ఓ నాకు ఎంత అంతమంది జాగ్రత్త కూడా లేవు, కానీ బట్టి చూసి మురిసిపోతున్నారు వెళ్ళిపోతున్నారు కూడా. దేవుని యొక్క కార్యాలవన్నీ కూడా, దేవుని యొక్క సృష్టి అదంతా కూడా తల్లిదండ్రి కాదు అసలు. ప్రభు వాక్యంలో రాయబడుతున్నది. 139వ కీర్తన 10వ వచనంలో భక్తుడు తెలుసుకొని ఆత్మ ద్వారా రాస్తున్నాడు. ప్రభు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 139:16, నేను పిండకుడై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. మా అమ్మ చూడలేదు, మా నాన్న చూడలేదు. ఇప్పుడు ఏదో కనబడినట్టు అన్ని స్కానింగ్ పెట్టుకుని చూస్తాను. అది వాళ్ళకే అర్థమవుతుంది. లేదు, దానికి కోర్సు, దానికి డాక్టరు, మనం చూస్తే అన్ని గీతలే. ఇప్పుడు కొంచెం మోడిఫై చేసుకుంటూ వస్తున్నారు. దావీదు చెప్తున్నాడు. అంతేకాదు ప్రసంగి గ్రంథంలో కూడా మనం చూస్తాం. ప్రసంగి గ్రంథాలు కూడా చూస్తాం. 11వ అధ్యాయం వచ్చిన చూడాలి గర్భపంతు ఎముకలు ఏ రీతిగా ఎదుగులవో నీకు తెలియదు. ఎప్పుడైనా చూసారు మొక్క ఎదుగుతున్నప్పుడు కూర్చొని చూసారు మీరు? విత్తనం పెట్టి పడుకున్నారండి. రైతు విత్తనం పెట్టి పడుకుంటాడండి. ఎప్పుడు ముడుస్తుందో, ఎప్పుడు చిగురు వస్తుందో, ఎప్పుడు పువ్వు ఓపెన్ అవుతుందో ఎవరికి తెలియదు. అది కాదు ఇంకా తల్లి గర్భంలో జరిగేది ఎవరు తెలుసు అంటున్నాడు. చూడాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతుంది నీకు తెలియదు. ఎదిగించేవాడు ఉన్నాడు, కాపాడేవాడు కూడా ఉన్నాడు, చూచేవాడు కూడా ఉన్నాడు. అందుకన్నాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. 24 hours ఆ బిడ్డ మీద నీ దృష్టి కాదు. తల్లి నిద్రపోకుండా ఎప్పుడు చూస్తుంది ఆ బిడ్డని. ఏంటంటే కదలిక వస్తే సంతోషం జరుగుతూ ఏదో తెలియదు,
ఏమైందో తెలియదు. దేవుడు అంటున్నాడు నేను చూశాను అంటున్నాడు. అంతేకాదు మీరు బైబిల్లో దానికి సంబంధించిన 139 కీర్తనలు చూస్తే మనం 16 వచనంలో చూసినట్లయితే ఒక్కొక్క అవయవం ఏర్పడుతుండగా ఆయన పుస్తకంలో రాసుకున్నాడంట. హల్లెలూయా. శ్రద్ధ లేదని కాదు దేవునితో పోల్చుకోండి, శ్రద్ధ లేదని కాదు. అందుకే అమ్మ కన్నా మించి ప్రేమించే దేవుడు ఆయన. హల్లెలూయా. అమ్మ కంటే నాన్న కంటే మించి ప్రేమించే దేవుడు ఆయన. అప్పుడు నేర్చుకుంటున్నాం దేవుని సన్నిధిలో వాక్యం గురించి మనకు విషయాలు నేర్చుకుంటాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ తల్లి గర్భంలో ఆయన మనల్ని నిర్మించాడు అనేది మనం చూస్తున్నాం. 22వ కీర్తన 9వ చరణంలో నేను గర్భవాసినది మొదలుకొని లేదా గర్భము నుండి నన్ను తీసిన వాడము, సురక్షితముగా నన్ను బయటికి రప్పించిన వాడము నీవే కదా. అన్ని చేశాడు, అన్ని చేశాడు. గర్భంలో నిర్మించింది ఆయనే, చూచింది ఆయనే, అవయవాలు నిర్మించింది ఆయనే. అదేవిధంగా గర్భం నుండి బయటికి సురక్షితంగా తీసుకొని వచ్చింది కూడా ఆయనే అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యములో నుండి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాము, ఆయన తల్లి మరిచిన మనల్ని మరువని దేవుడు, తల్లి కన్నా మిన్నగా ప్రేమించే దేవుడు అనే అంశంలో తల్లి మరిచిన ఆయన మనల్ని మరువని దేవుడు అనే వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. రెండవది మరి అందులోనే తల్లి విడిచినా కూడా మనల్ని విడువనటువంటి దేవుడు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం నుండి మనం నేర్చుకున్నాం. అదే విధంగా యెషయా గ్రంథంలో నుండి మనం ప్రస్తుతము నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగంలో 46వ అధ్యాయంలో ఉన్న మరి విషయాన్ని మనం ప్రస్తుతం నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఒక గొప్ప మాట ఉంది, దాని గురించి ఎంత వివరించుకున్నాం అది చూద్దాము. తల్లి ఒడిలో కూర్చున్నది 3వ వచనం. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా ఇప్పుడు నేను సంగతి చెప్తున్నా వినండి అంటున్నాడు దేవుడు. విన్నామా? హల్లెలూయా. నా మాట ఆలకించుడి. ఏమంటున్నాడు? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను కదా. చంక పెట్టుకుని వాడను నేనే కదా, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించు వాడను నేనే. ఇన్ని మాటలు ఎందుకు చెప్పాడో కొంచెం వృద్ధాప్యంలోకి వచ్చిన వారికి బాగా అర్థమవుతుంది ఈ వాక్యం. పోయిన సంవత్సరం ఇచ్చాడు ప్రభు నాకు వృద్ధాప్యంలో ఉన్న వారికి ఒక సందేశం. హల్లెలూయా. అర్థమైన దేవుడు అంటాడు, భక్తుడు అంటాడు, ఒక రోజు బాధలో ఉండి కొంచెం ఆ నిస్సంతోషంలో అంటాడు, ప్రభు నా వృద్ధాప్యమందు నన్ను విడనాడకు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, తెలుసో తెలియకో ఫంక్షన్లో పోయేటప్పుడు నువ్వేమొస్తావులే అమ్మ, ఆ కార్లో బస్సు నువ్వేం ఎక్కుతావు తిరుగుతావు కానీ నువ్వు ఉండు. ఇది అంతే ఎక్స్ప్లెనేషన్ కూడా మేము పోయేస్తావమ్మా. అర్థమైంది? మన మనసులో వచ్చుకుంటుంది అప్పుడు నిజం మందారు జరుగుతాయి జరిగాయి. మన ఎక్స్ప్లెనేషన్ అక్కడ కస్టమర్ ఏం ఏమంటారు, మేము పోయేస్తాము అని మన మనసులో ఉన్నది ఏంటి? ఆమె కష్టపడద్దు, ఆమె కష్టపడుతుంది, ఈ ఎర్రగడ్డలో రాలేదు. ఓకే, కాబట్టి వృద్ధాప్యంలో ఉన్న పరిస్థితులు ఉన్న వారికి ఈ వాక్యం బాగా అర్థమవుతుంది. ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, రాకముందే చెప్తున్నాడు, వచ్చి బాధపడకముందే చెప్తున్నాడు, ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడు నేనే, నీ తల వెంట్రుకలు నెరిసినా కూడా నిన్ను చూసుకునేవాడు నేనే, నీ కొడుకులు బిడ్డలు కాదు. సోదరు చెప్పండి, కావచ్చు వాడు ఉండొచ్చు, కానీ నిజానికి నేనున్నాను కనుక హల్లెలూయా. అందుకే మనం ఆయనే ప్రేమించాలి అందరికంటే ఎక్కువగా. ఈ బంధాలు ఇచ్చింది ఆయనే. ఈ తల్లి కుమారుడు, తల్లి కుమార్తె, తండ్రి కొడుకు, తండ్రి కూతురు, ఈ బంధాలు ఇచ్చింది దేవుడే. కానీ ఈ బంధాలను కలగజేసిన వారిని మనం ఎక్కువగా ప్రేమించాలి. ఆయన ప్రేమను ఎక్కడ మనం తక్కువ చేయొద్దు. మనిషికి ప్రాధాన్యత ఇచ్చాము, మన పని అయిపోతుంది. ఆదాం ఇచ్చాడు భార్యకు, అయిపోయింది. ఇగో ఈ లోకం తయారైంది. లోకం అట్లా చెప్పాలి, ఈ లోకం ఇప్పుడు చూస్తున్న లోకం తయారైపోయింది. ప్రభు చెప్పాడు, నేను చెప్పిన మాటలు వినక నీ భార్య మాట విని నువ్వు పట్టుకున్నావా అని రాసింది. నా బైబిల్ రెడీతో అట్లయింటుంది. అందుకే అందరికంటే అన్నిటికంటే మనం ఎక్కువ ప్రేమించాల్సిన దేవుని, మనం ఆయన మాటకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. లేదంటే ప్రభు అదే మాట చెప్తాడు, మొదటి ప్రేమను మర్చితే అది నేరము. నిజానికి మనం ఏ నేరముల కంటే ముందు నేరం ఏంటో, ప్రతి నేరం కంటే ముందు నేరం ఏంటో తెలుసా? మనము దేవుడిని తక్కువ చేస్తున్నాం చూసారు, అదే గొప్ప నేరం. గుర్తుపెట్టుకోండి, ఎవరికంటే కూడా దేవుని మనం తక్కువ చేయాలి. ఆఖరికి నీ ప్రాణం పోతున్న పరిస్థితుల్లో కూడా దేవుడిని నువ్వు గొప్ప చేయాలి. ఆయన నీ ప్రాణం కంటే గొప్పవాడు, నీకు ప్రాణాన్ని ఇచ్చిన వాడు, పోతే కూడా మనం తీసుకురాగలిగిన వాడు.
ఇంకేంటంటే చెప్పండి అసలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క శ్రద్ధ చూద్దాం ఇక్కడ. నీవు ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకునేవాడని నేను గుర్తుపెట్టి మాట్లాడుతున్నాను. ఆయనను స్తుతించాలయ్యా. రేపటి కాలం మనం చూసుకునే దేవుడు నీవే. ఆయన దయ ఉంటేనే ఎవరైనా మనం చూసుకుంటారు. మనం ప్రేమించాల్సింది ఆయనండి, మనం కనపరచవలసింది దేవుణ్ణి అండి. అది చెప్పడానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తాం. కాబట్టి రెండవదిగా చూస్తున్నాం, మన అవసాన కాలం అంటూ, వృద్ధాప్య కాలం అంటూ, మన బలహీన సమయం అందు కూడా మనల్ని విలువని దేవుడు. మనం బలంగా ఉన్నప్పుడే కాదు, మనం బలహీనముగా ఉన్నప్పుడు కూడా మనల్ని చూసుకునేవాడు. చెప్పాలంటే సింపుల్ చెప్పమంటారా, మనం వృద్ధులం అయిపోయామంటే అర్థం అంటే సార్ చిన్న బిడ్డలం అయ్యామని అంటాం. మనం ఏం పని చేయలేంత వృద్ధులం అయిపోయాడు అర్థం అంటే సార్ చిన్న బిడ్డలం అయ్యా. అలా ఉన్నప్పుడే కదా తల్లి గర్భం ఉన్నప్పుడు చూసుకున్నాం, మళ్ళీ ఆ స్టేజ్కి వచ్చేసాం, మళ్ళీ ఎందుకు చూసుకోవడం? హల్లెలూయా. ఇది అక్షరాంతంగా తీసుకుంటే మన పెద్ద కనుక మనం ఎవరెత్తుకుంటారని, ఎంత ప్రేమించే తల్లి అయినా ఆమె ముసలాం అయిపోయింది, వృద్ధురాలు అయిపోయింది, మనల్ని ఏమెత్తుకుంటుందామె? అక్షరాంతంగా తీసుకుంటే దేవుడు ఎత్తుకుంటాడు మనల్ని. హల్లెలూయా. వాళ్ళు మనం సహాయం చేయని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవచ్చు, వాళ్ళు ఉండకుండా కూడా వెళ్ళిపోవచ్చు, మరణించవచ్చు. ఒకవేళ కుమారుడైన కూతురైనా ఉండకుండా వెళ్ళవచ్చు. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయన అన్నాడు, నేను అనాథలుగా విలువను ఆదరణ కర్తను పంపిస్తా ఉన్నాడు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము, మన ముదిమి వచ్చే వరకు ఆయన మనల్ని ఎత్తుకునేవాడు అనే విషయాన్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చూస్తున్నాము. చివరిగా ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 10-11 వచనం. ఇంకొక వాటి ముగించుకుందాం, సమయం అయిపోయింది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 10వ వచనం. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యగలిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చు. తల్లి కన్నా తండ్రి కన్నా మించి ప్రేమించే దేవుడు అన్న ఈ అంశంలో మొదటిగా తల్లి మరిచిన మరువని దేవుడని, మరి తల్లి విడిచిన విడువని దేవుడని మనం నేర్చుకోవడం జరిగింది. మొదటి అంశంగా. రెండవదిగా, ముదిమి వచ్చే వరకు కూడా, నీ ముదిమిలో కూడా నిన్ను విడిచిపెట్టని దేవుడు అనే విషయాన్ని మనం రెండవదిగా మనం చూసాం. మన బలహీన సమయాలు కావచ్చు, వృద్ధాప్యం అనే కాదు, బలహీన సమయం కూడా కావచ్చు, అప్పుడు కూడా నేను విడిచిపెట్టని దేవుడు, మరొకటి దేవుడు అని రెండవదిగా మనం నేర్చుకున్నాం. మూడవదిగా చివరిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 10-11 వచనాలు, మీ తల్లిదండ్రులు మీకు మంచి ఈవులను ఇయ్యాలని ఎరిగి ఉండగా మీ పరలోకమందున్న మీ తండ్రి అంతకంటే మరి నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. హల్లెలూయా. ఎలాంటి ఈవులట? మంచి ఈవులను ఇచ్చారు. తల్లి కంటే కూడా, తండ్రి కంటే కూడా నీకు ఇంకా మంచి ఈవులను ఇచ్చే దేవుడా. ఎంత దేవుని స్థితించాలి, ఎంత దేవుని తండ్రి వలె ఆదరిస్తానన్న ఆ దేవుడే చెబుతున్న మాట మత్తయి సువార్త 7:10-11 చెప్తున్నాడు. నీ తల్లి తండ్రి నీకు ఇచ్చేదానికంటే కూడా నేను అంతకంటే మంచి ఈవులను నేను ఇచ్చేవాడు. అది మనం గ్రహించి మనం దేవుణ్ణి స్తుతించి మనం దేవుణ్ణి ఆరాధించాలని మూడవ అంశముగా, మూడవ మాటగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 10-11 వచనం నుంచి మనం చూస్తున్నాం. యాకోబు పత్రిక 1:10 అంటాడు, దేవుని యొద్ద నుండి పరలోకమందున తండ్రి యొద్ద నుండి వచ్చే ప్రతిదీ కూడా శ్రేష్టమైన ప్రతి ఈవి మనకు కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఆదాం తప్పు చేశాడు, తర్వాత వచ్చి జనరేషన్ అంతా పాపంతో నింపబడింది. మన తల్లిదండ్రులు కూడా ఆ పరిస్థితిలో ఉన్నారు. అందరం బావిలో ఉన్నట్టే ఉన్నాం. ఎవరండి విడిపించింది ప్రపంచాన్ని? మన పాపములను మోసిన వారు ఎవరండి? మన తల్లి తండ్రి. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలా సార్. మన పాపముల నుండి, జన్మ కర్మ పాపముల నుండి మన తల్లిదండ్రులు విడిపించారా? వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు కదా. దేవుడే లోకానికి దిగి వచ్చి ఆయన తన ప్రశస్త రక్తమును చిందించి ప్రాణం పెడితే కదా మనము పరిశుద్ధులమయ్యాం. శ్రేష్టమైన పరలోకానికి దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. కాబట్టి అంటున్నాడు, చెడ్డవారైన మీ తల్లిదండ్రులే మీకు మంచి ఈవులను మంచి చేయాలనుకుంటే పరలోకమందున మీ తండ్రి అంతకంటే నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. అది పరలోకాన్నే మనకు ఆయన అనుభవిస్తున్నాడు. కాబట్టి తల్లి కంటే కూడా ఆయన, మరి తల్లి కన్నా మిన్నగా ప్రేమించే దేవుడు అనడానికి
మత్తయి సువార్త 7:10-11 కూడా చెప్తుంది, తల్లిదండ్రులు మనకు చేసిన దానికంటే కూడా ఎక్కువగా శ్రేష్టమైన ప్రతి ఈవిని మనం అనుగ్రహించాలని గుర్తించి ప్రభువు స్తుతించాలని వాక్యాన్ని మనం వింటున్నాం. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.